వేద పద, నాగేశ్వరి ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఏమైందంటండి? ఎవరో చనిపోయారంటమ్మా, శవాన్ని తీసుకొస్తున్నారు. వైదేహి, అదిగో నాగేశ్వరి. వేద, ఇప్పుడొద్దు, చూస్తూ ఉండు ఏం జరుగుతుందో. వేద పద. త్వరగా ఏమి దరిద్రం, నా కొడుకుని పొట్టలు పెట్టుకున్నావు కదే, ఇంకా ఎందుకు ఏడుస్తావు? సంతోషించవే, సంతోషించు. ఇంకా ఎందుకు ఈ దొంగ ఏడుపులు నాటకాలు? పదండి బయటికి. ఎందుకంటే వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు? ఇందులో వీళ్ళ తప్పే ఉంది. ఉంది, వీళ్ళ తప్పు ఉంది, నీ తప్పు కూడా ఉందమ్మా. నా తప్ప? అవును, నువ్వు పెళ్లి పీటల మీద కూర్చుని తాళి కట్టించుకుని ఉంటే వీడు బతికుండేవాడు, ఇలా అర్ధాంతరంగా పోయేవాడే కాదు. ఏంటి, అశోక్కి నాగేశ్వరికి పెళ్లి చేయాలనుకున్నారు? అవును,
నాగేశ్వరి మా ఇంటి కోడలుగా వచ్చి దీపం పెడుతుంది అనుకున్నాను, కానీ ఈ దరిద్రపతి వచ్చి ఉన్న దీపాన్ని ఏర్పేసింది. సత్యనారాయణ, అరవకు, మర్యాదగా బయటికి వెళ్ళు, లేకపోతే వీడితో పాటు మీ అందరి శవాలు కూడా శ్మశానానికి వెళ్తాయి. మాటి మాటికి మమ్మల్ని ఆడిపోసుకుంటారే, మాకు మాత్రం నష్టం జరగలేదా? అది నీ అహంకారానికి కలిగిన ప్రతిఫలం. అనుభవించు. నేను వద్దని చెప్పి పంపేసినప్పుడు నోరు మూసుకుని వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు ఇలా అయి ఉండేదే కాదు, మాకు ఈ పుత్రసుఖం కలిగి ఉండేదే కాదు. ఏమ్మా నాగేశ్వరి, నువ్వు వీళ్ళతో కలిసి మోసం చేసావా? వీడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నప్పుడు కూడా దీనితో పెళ్లి ఎందుకు వస్తున్నావో తెలుసా? ఇలాంటిది ఏదైనా జరుగుతుందేమో నన్ను భయంతో అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక మాకు దిక్కెవరు? బయటకెళ్ళిపో, బయటకెళ్ళిపో. పోరా బయటికి. పోరా బయటికి. జరగండి మీరు. పోరా. పోరా బయటికి. నీ చేత్తో నాకు తలకొరువి పెడతావు అనుకున్నారా, కానీ నేను నీకు తలకొరువి పెడతాను అనుకోలేదు.
పూర్వజన్మలో నువ్వు చేసిన పాపమే నిన్ను జన్మజన్మలకి వెంటాడుతూ వచ్చింది. ఆ పాపమే నిన్ను ఈ జన్మలో కూడా బలి తీసుకుంది. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నీ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి ఉంటే నీకీ గతి పట్టుండేది కాదు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నా అది సరిదిద్దుకునే అవకాశం లేక, నీ ఆత్మ దైవ సన్నిధిని చేరుకోలేక నరకయాతన అనుభవించటం నాకు ఇష్టం లేదు, ఆ దైవానికి ఇష్టం లేదు. అందుకనే నీకు మరో అవకాశం ఇస్తున్నాను. నీ ఆత్మకి ఓ రూపాన్ని ఇస్తాను. నాగేశ్వరికి అండగా ఉండి నీ ఆత్మకి శాంతి చేకూర్చుకో. వెళ్ళు అశోక్, వెళ్ళు. నేను బయలుదేరుతానండి. ఎలా వెళ్తావమ్మా? నేను తీసుకెళ్ళి ఇంట్లో దిగపెడతానులేండి. వస్తానండి. అమ్మా, నాదో చిన్న మాట. మా చెల్లెలు మైత్రి ఇప్పుడు మీ ఇంటి కోడలు. అందరికంటే ఎక్కువగా నష్టపోయింది తనే. ఎందుకంటే ఆడది మెడలో తాళి కట్టించుకున్న క్షణం నుంచి ప్రాణం పోయేదాకా తల్లిదండ్రుల కంటే, తోబుట్టువుల కంటే, స్నేహితుల కంటే, అంతెందుకు తనని తాను ఇష్టపడ్డం కంటే భర్తనే ఎక్కువగా ఆరాధిస్తుంది, అభిమానిస్తుంది. పాపం పిచ్చిది. అశోక్తో తన జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకునుంటుంది. ఎప్పుడూ అల్లరి చేస్తూ సరదాగా ఉండేదాని జీవితం ఇలా అయిపోయింది. రేపెప్పుడైనా మైత్రి ఈ ఇంటికొస్తే మీ బిడ్డే అనుకుని అభిమానంగా 4 మాటలు మాట్లాడండి, ఓదార్చి కన్నీళ్లు తొడవండి. చాలు. ఇంజెక్షన్ వల్ల తను 24 గంటలు డీప్ స్లీప్లో ఉంటుంది. బాగా నిద్రపోతే తప్ప స్ట్రెస్ తగ్గదు, షాక్ నుంచి కోలుకోదు. భయం లేదు కదా డాక్టర్? నథింగ్ టు వరీ. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే.
అమ్మా మాట్లాడమ్మా. ఎందుకని మీరెవరూ నాతో మాట్లాడడం లేదు? నేనేం తప్పు చేశానమ్మా? చెప్పమ్మా. అమ్మమ్మా నువ్వైనా మాట్లాడమ్మమ్మా. అమ్మని మాట్లాడమని చెప్పమ్మమ్మా. చెప్పమ్మమ్మా. మీరు కూడా మాట్లాడరా నాన్న? నేనేం పాపం చేశాను నాన్న? ఎందుకు అందరూ నన్ను శత్రువులా చూస్తున్నారు? చెప్పండి నాన్న. నేను మైత్రిని చూడాలి నాన్న. మైత్రి ఎలా ఉంది నాన్న? ఇంకా బతికే ఉంది. చంపేస్తావా?